డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ అవాయిడ్ చేస్తున్నారంటే మీరు వీక్ అని కాదు, దాన్ని ఎలా డీల్ చేయాలో సరైన ట్రైనింగ్ అనేది లేకపోవడం వల్ల. కానీ వీటిని మనం ఫిక్స్ చేయవచ్చు. అదాలను ఈ వీడియోలో చూడండి. డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ అనేవి ఎలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడం కోసం 3 టిప్స్. టిప్ నెంబర్ 1, ఎక్యూసేషన్ కాదు, క్యూరియాసిటీతో మొదలు పెట్టండి. ఒక వర్క్ స్పేస్ లో కానీ లేదా మన కలీగ్స్ తో లేకపోతే ఫ్రెండ్స్ తో ఏదైనా అసైన్మెంట్ లోనే ఒక చిన్న తప్పు వచ్చింది అనుకో, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది ఎప్పుడు లేట్ గానే చేస్తావు, అలా అనుకుండా ఏం జరిగిందో నువ్వు నాకు క్లియర్ గా చెప్పగలవా అని అడగండి. ఈ అప్రోచ్ అనేది డిఫెన్సివ్ రియాక్షన్స్ ని అవాయిడ్ చేస్తుంది. సాఫ్ట్ టోన్ తో మనకి క్లారిటీ అనేది కూడా వస్తుంది. టిప్ నెంబర్ 2, నువ్వు కామ్ గా ఉంటే సొల్యూషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అండ్ సిట్యువేషన్ అనేది కూడా చాలా కామ్ గా అండ్ స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. మీ టోన్ ని కంట్రోల్ చేస్తే కాన్వర్సేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. సిట్యువేషన్ అనేది కూడా స్మూత్ అవుతుంది. ఫాస్ట్ గా మాట్లాడడం, లౌడ్ టోన్ లో మాట్లాడడం, అగ్రెషన్ అనేది చూపిస్తే అది మీ కాన్ఫిడెంట్ ని ఇంకా పెంచుతుంది. టిప్ 3, ఆలోచించండి, రియాక్ట్ అవ్వకండి. మనం యూజువల్ గా ఏదైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తేనే ఆలోచించకుండా ఏదేదో అనేసి తర్వాత ఆ మూవీలో సమంతలా లేట్ రియలైజేషన్ అవుతాం. కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను, తర్వాత తీరిగ్గా బాధపడతాను. ఫస్ట్ మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని రెస్పెక్ట్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్రీ కాకపోయినా సరే రిలేషన్షిప్ లో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇవి వర్క్ స్పేస్ లో, కాలేజ్ లో లేకపోతే ఫ్రెండ్స్ మధ్య అయినా కాన్వర్సేషన్ లో చాలా పనికి వస్తాయి. యాంగ్రీగా రియాక్ట్ కాకుండా కామ్ గా హ్యాండిల్ చేయడం వల్ల చాలా రిలేషన్షిప్స్ అనేవి సేవ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.